హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీరు చూస్తుంది ఒక స్పెషల్ వ్లాగ్, లక్కీ బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్. అదేంటి బర్త్డే అయిపోయింది కదా అని అనుకుంటున్నారా? ప్రీవియస్ వ్లాగ్ ఇఫ్ ఇన్ కేస్ చూడకపోయినట్టయితే జస్ట్ అలా చూసి వచ్చేయండి. లక్కీ బర్త్డే వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం రోజున అయితే వచ్చింది. సో ఇంకా పూజ అండ్ ఈ సెలబ్రేషన్స్ అన్నీ కలిపి ఒకే రోజు మేము హ్యాండిల్ చేయడం కష్టం అనేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత సండే రోజున మొత్తం ఫుల్ ఫ్యామిలీ అసెంబ్లీ అయితే పెట్టుకున్నాం అనమాట. మరో పక్కన ప్యారలల్గా మాకు ఒక వెకేషన్కి ప్యాకింగ్ అయితే జరుగుతూ ఉంది. సేమ్ డేన మేము కూడా ట్రావెల్ చేయబోతున్నాం. టెన్షన్ అయితే అయిపోయింది. ఈరోజు వ్లాగ్లో చాలా అప్డేట్స్ అయితే మీకు షేర్ చేయాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి గైస్ ప్లీజ్. ఎందుకంటే ఒక 10K మెంబర్స్ అయితే ఖచ్చితంగా వీడియోని చూస్తున్నారు. చూసిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 10% లైక్ చేసినా నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. లైక్ చాలా ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్ మధ్యన స్టిల్ నేను వర్క్ చేయాలి అన్న ఒక పాజిటివ్ మైండ్ సెట్తో చేసుకుంటూ వెళ్తున్నాను. దానికి కొంచెం మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టయితే నాకు కొంచెం బూస్టప్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా లక్కీ వచ్చేసరికి వాళ్ళ అన్నయ్యతో ఆడడం అయితే మొదలుపెట్టాడు. ఈ బ్లాగ్స్ అయితే చాలా ఎంగేజింగ్గా ఉండడంతో వాడైతే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ మేము వచ్చేసరికి మా డైట్ అయితే స్టిల్ కంటిన్యూ అయితే చేస్తున్నాము. కాకపోతే ఈ వెకేషన్లో చిన్న బ్రేక్ అయితే వస్తుంది అనమాట. ఇంట్లో స్పెషల్ డిషెస్ అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. అండ్ కొన్ని వచ్చేసరికి ఆర్డర్ ఇచ్చేసాము. వాట్ ఎవర్ ఎలా చేసుకున్నా సరే డైట్ అనేది కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అవుదామని అయితే డిసైడ్ అయ్యాము. మన డైట్లో బనానాస్ తీసుకోవచ్చా అంటే బ్రహ్మాండంగా అయితే తీసుకోవచ్చు. అన్లెస్ మనకి డయాబెటీస్ ఇలాంటి ఇష్యూస్ లేవంటే మాత్రం బనానా అయితే తీసుకోవచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్లో కూడా. అండ్ ఇందులో వచ్చేసరికి క్యాలరీస్ పొటాషియం అయితే బాగుంటుంది. సో దీన్ని స్మూతీ లాగా బ్లెండ్ చేసి అయితే తీసుకోవచ్చు. అండ్ స్మూతీస్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు సడన్గా చూడండి, మనకి ఎప్పుడైతే పవర్ అవసరం ఉంటుందో అప్పుడే పవర్ పోతూ ఉంటుంది. లేదంటే మనం ఎక్కడైనా బయటికి ట్రావెల్ చేస్తున్నప్పుడు మన చేతిలో బ్లెండర్ ఉండాలంటే అంత ఈజీ కాదు కదా. సో అందుకే ఈ పోర్టబుల్ బ్లెండర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది అగారో గ్యాలక్సీ పోర్టబుల్ హ్యాండ్ బ్లెండర్. చూడండి ఎంత స్లిమ్ అండ్ క్యూట్గా ఉందో. ఈజీగా మనం ఎక్కడికైనా సరే క్యారీ చేయొచ్చు అనమాట. లేదంటే ఇంట్లో పవర్ పోయినప్పుడు కానీ ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే దీనికి ఒక USB కేబుల్ అయితే వస్తుంది. సో దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవడంతో, అది కూడా ఏంటంటే C-పిన్ అనమాట. సో ఇక్కడ కనెక్ట్ చేసుకోవడంతో ఛార్జ్ అయితే అవుతుంది. ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, దీన్ని ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేస్తే చాలు మనకి ఆన్ అయితే అయిపోతుంది. లోపల మనకి చూసినట్టయితే 6 స్టెయిన్లెస్ బ్లేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీన్ని 2 విధాలుగా ఓపెన్ చేయొచ్చు. ఇలా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇందులోనే ఇంకా మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి నేను బనానాస్ అండ్ మిల్క్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎలాంటి షుగర్ అయితే యాడ్ చేయట్లేదు. ఇది వచ్చేసరికి మనకి 450 ml కెపాసిటీతో అయితే వస్తుంది అనమాట. జస్ట్ 2/3 మనం ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసరికి మనకి 3000 mAh బ్యాటరీ ఉంటుందండి. వన్స్ మనం ఛార్జ్ చేసామనుకోండి ఒక 5-6 టైమ్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. 126 watts కెపాసిటీ పవర్ అయితే ఇది కన్జ్యూమ్ చేస్తుంది పర్ యూసేజ్. ఆన్ చేస్తున్నాను. కోడ్లెస్గా బ్లెండ్ అయిపోతుంది. జస్ట్ మనం 30 to 45 seconds పెట్టుకుంటే సరిపోతుంది. సో మనకి స్మూతీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అంటే వేరే జార్లో కావాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలానే మనం కన్జ్యూమ్ కూడా చేయొచ్చు అనమాట. చాలా స్మూత్గా బ్లెండ్ అయిపోయింది. లైక్ ఎనీ లంప్స్ అవి లేకుండా బ్లెండ్ అయితే అయిందనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది. సో ఎవరికైనా సరే ఇలా ట్రావెలింగ్లో కానీ పోర్టబుల్గా మనకి బ్లెండర్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ డూ చెక్ ఇట్ అవుట్. ఎంతమంది కలిసి మా హీరోని రెడీ చేస్తున్నామో చూడండి. అందరూ పక్కన నిలబడి వాడినైతే ఒకరైతే ప్యాంట్ వేస్తున్నారు, ఒకరు షర్ట్ వేస్తున్నారు, ఒకరు పాలు పడుతున్నారు, నేను వచ్చేసరికి చైన్ వేస్తున్నాను. ఇంకా అలా అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అలా కేర్ చేస్తూనే ఉంటారు. అండ్ లక్కీకి ఈ బుక్స్ అయితే చాలా ఎంగేజింగ్గా అనిపిస్తున్నాయి. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. బోర్ కొడుతుంటే బుక్ తీసి చదువుకుంటున్నాడు మా వాడైతే. సో వీటి బుక్స్ లింక్స్ వచ్చేసరికి ప్రీవియస్ వ్లాగ్స్లో ఇచ్చాను. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయితే చూసేసేయండి. బాగా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఇలా స్టిక్ ఆన్స్ ఉన్నట్టయితే. అండ్ ఆ తర్వాత ఇంకా కబుర్లు అనమాట. మొత్తం ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉంటే ఇంకెలా ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లమ్స్, హెల్త్
హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నా సరే ఇలాంటి చిన్న చిన్నవి ఒక చేంజ్ ఓవర్లా ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటేనే ఆ చేంజ్ ఓవర్ ఉంటుంది అనుకోండి. లేదు అంటే చాలా ఎంతలా అనిపిస్తుంది అంటే ఏదో డిప్రెస్డ్గా మూడ్ ఆఫ్గా అలా అయితే ఉంటుంది. కానీ ఇలాంటివి ఏంటంటే కొంచెం చేంజ్ ఓవర్ అనుకోవాలి. సో ఇక్కడ మా అన్నయ్య గారు వచ్చేసరికి సలాడ్ ప్రిపేర్ చేస్తున్నారు. I love you. I love you. Chitti na? Chitti. Amma na? Nana? 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 Akka? Akka? Mama. Mama na? Mama. Wow. Akka? Akka. Anna? కట్ చేద్దాం కేక్. ఓకే నువ్వు సర్దేసే. ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే ప్రిపేర్ అయిపోతున్నాము. ఎంత ఎలాంటి ఫీల్లో ఉన్నా ఏం జరుగుతున్నా సరే మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరి మనసులో ఒక లోటు అయితే ఉండిపోయింది. మా అత్తమ్మ ప్రెజెన్స్ అయితే ఇక్కడ లేదనమాట. ఇక్కడికి వచ్చే అంత ఓపికలో అయితే లేరు. ఈ హెల్త్ ఇష్యూస్ ఏమో కానీ ఒక 2 ఇయర్స్గా మమ్మల్ని అలా వెంటాడుతూనే ఉన్నాయి. వెరీ సూన్ ఈ ఫేజ్ నుండి మేము బయటికి రావాలని మేము కోరుకుంటున్నాము. అండ్ యాజ్ వెల్ మీరు కూడా బ్లెస్ చేయండి. ఎందుకంటే యు ఆర్ ఆల్ లైక్ అవర్ ఫ్యామిలీ. సో పాజిటివ్గా ఎక్కువ బ్లెస్సింగ్స్ వస్తే అంతా నార్మల్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ లక్కీకి తీసుకున్న ఆ డ్రెస్ అయితే నిజంగా చాలా బాగుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే డెఫినెట్లీ ట్రై చేస్తా. అండ్ ఈ సూట్ వచ్చేసరికి ఆఫ్లైన్ బయట కాకినాడలోనే నేనైతే తీసుకున్నాను. అది కూడా మా వాడికి చాలా బాగా సూట్ అయిపోయింది. అండ్ 2 ఉంది కదా స్టార్, అది వచ్చేసరికి స్పెన్సర్స్లో యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసరికి 80 రూపీస్, బట్ నాకు 9 రూపీస్కి అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ కేక్ వచ్చేసరికి బటర్ స్కాచ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఏదేమైనా మాకు ఇంట్లో అకేషన్స్ జరుగుతున్నాయంటే ఎక్కువగా బటర్ స్కాచ్, ఐస్ క్రీమ్ అండ్ అలాగే కేక్ ఇవి ఎక్కువ క్యారీ ఆన్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా కేక్ కటింగ్ కోసం మొత్తం ఫుల్ ఫ్యామిలీ అందరూ అయితే ఉన్నారు. అండ్ మా తోటికోడలు కూడా మిస్సింగ్ అండి, తనకి రావడానికి వీలు కాక రాలేదన్నమాట. ఇంకా రెస్ట్ అందరూ ఉన్నారు. అండ్ చాలా హ్యాపీగా మొత్తం మీద ఈ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడము అంటే ఇట్స్ ఆల్ లైక్ ఏంటంటే బ్లెస్సింగ్స్ అన్నవి ఉండాలి, అలా అందరూ కలిసి ఉండడానికి కానీ ఇలా చేసుకోవడానికి కానీ. యాక్చువల్లీ నా మనసులో ఉన్న ఇంకో విషయం కూడా చెప్పాలని అనుకుంటున్నాను. ఇది ఎవరిని పాయింట్అవుట్ చేసి చెప్పడం కాదు. ఈ రీసెంట్ డేస్లో ఏంటంటే ఈ యూట్యూబ్లో ఎవరిదైనా వీడియోస్ అవి చూస్తుంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీతో కంటే కూడా అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ లేదంటే వాళ్ళకి వర్క్ పరంగా పనికొచ్చే వాళ్ళని పెట్టుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు. ఎందుకు ఫ్యామిలీ రిలేషన్స్ అంత తగ్గించేసుకుని వేరే వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు అన్నది నాకైతే తెలియట్లేదు. బట్ మా వరకు ఏంటంటే డెఫినెట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఫ్యామిలీనే. అండ్ డాడీ కోసం చాలామంది అడుగుతున్నారు హెల్త్ అప్డేట్ ఏంటి అని. ఇదే హెల్త్ అప్డేట్ అని చెప్పే పరిస్థితుల్లో అయితే ప్రజెంట్ అసలు లేమని చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ మా డాడీకి హార్ట్లో పెయిన్ రావడం అయితే జరిగిందనమాట. అంటే కరెంట్ డేట్కి, అంటే లక్కీ బర్త్డే టైంకి అంతా ఓకే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో వ్లాగ్ పోస్ట్ అయ్యే టైంకి మళ్ళీ అయితే ఉంది, పెయిన్ వచ్చింది. దానికి ఏంటంటే ఒక ప్రాపర్ సొల్యూషన్ అన్నది మాకు దొరకట్లేదన్నమాట. బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ ఎలాంటిదైనా సరే రైట్ నౌ ఏంటంటే
నేను నా వర్క్ అనేది కంటిన్యూ చేయాలి, చేస్తూ ఉన్నాను. సో నాకు ఏదైనా సొల్యూషన్ దొరికితే మాత్రం ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే ఇదే నేనైతే చెప్పగలను. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే జరిగిపోయినాయి అన్నాను కదా. చికెన్ జాయింట్ ఫ్రై బాగుందంట. లివర్ ఫ్రై, అది ఇది మన ఇంట్లో ఫ్రై, కర్రీ, ఎగ్ బిర్యానీ, అన్నయ్య చేసి స్పెషల్ సలాడ్ కూడా. అనే మార్క్స్ కొట్టేశారు మీరు. సలాడ్ చాలా బాగుందని అందరి నుండి మంచి పాజిటివ్ రివ్యూ వచ్చింది. నాదినా ఇంకా ఆఫ్టర్ లంచ్ అందరూ కోమాలోకి అయితే వెళ్ళిపోయారు. అండ్ మా పని అయితే అప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే అందరూ పడుకున్నారంటే ఇంకా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుంది ఇల్లు అయితే. కొన్ని బ్రాండ్ వీడియోస్ పెండింగ్ ఉన్నాయి, అవి అయితే రికార్డ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే 1 వీక్ పాటు అన్అవైలబుల్ ఉంటాము. సో వీడియోస్లో మరీ అంత గ్యాప్ రాకూడదు అనేసి కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసి అడ్వాన్స్గా పక్కనైతే పెట్టుకుంటున్నాం. చాలామంది అనుకుంటారు యూట్యూబర్ అంటే ఏముంది ఇంట్లో ఉండి చేసుకునేదే కదా, అంటే ఒక జాబ్ లెక్క అయితే చూడరనమాట. ఏముంది ఇంట్లో ఉండి చేసుకునేదే కదా అన్నట్టు అనుకుంటారు. కానీ ఇట్స్ ఈక్వల్ టు జాబ్ అండి. ఒక జాబ్ చేసుకుంటే ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అన్ని రెస్పాన్సిబిలిటీస్, అన్ని ప్రెషర్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇక్కడ లక్కీ నాకు బాగా చెప్తుంటే నిజంగా చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. సో కంగారు మాకే. సో ఇప్పుడు మా వెకేషన్ జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇట్స్ ఎ లాంగ్ వెకేషన్. ఎప్పుడు ఇన్ని రోజులు వీరుగారు వెళ్ళుండం కదా, ఇప్పుడు నీ లైఫ్ లో నా లైఫ్ లోనే ఎప్పుడో అవ్వలేదు ఇన్ని రోజులు బయటికి వెళ్ళి ఉండడం అన్నది. సో ఫర్ ది వెరీ ఫస్ట్ టైం అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అన్నది ముందుగా మీరు గెస్ట్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి. మా ట్రైన్ వచ్చేసరికి 8:10కు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసరికి 7:10 అయితే అయిపోయింది అనమాట. ఇంకా లక్కీ బర్త్డే సెలబ్రేషన్స్ అయిన తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. సో ప్రీవియస్ వ్లాగ్స్ చూడకపోతే చూసి వచ్చేసేయండి. మొత్తం క్లాతింగ్స్ అన్ని కూడా ప్యాకింగ్ అయితే అయినాయి అనమాట. ఇటేవన్నీ నావి, అటేపన్నీ వీరు గారివి. రైన్ కోట్స్ అన్ని అయితే పెట్టుకున్నాము. ఏమో కంగారులో ఏమైనా మర్చిపోయామేమో మాకు కూడా తెలియట్లేదు. జాగ్రత్తగా నించోబేబీ. ఎక్కడ ఎలా అవుతుంది అలాగా అడ్డంగా పెట్టమ్మా. జాగ్రత్తగా పడుకోబేబీ. ఆహా అలా కాదు. $20 kg వచ్చింది. ఏదో కవర్ ఏదో తెలియదు. పొద్దున్న మా నాన్నగారు తీసుకెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్ళిపోయారు? మా నాన్నగారు Then I can't do anything, man. హైదరాబాద్లో తీసుకున్నాను. ఎంతో హడావిడిలో మళ్ళీ మా ఇంట్లో చిన్నగా చెదలు పెట్టడం అయితే స్టార్ట్ అయిందనమాట. అందుకనే ఇంకా చెదల మందు కూడా ఆ కంగారులోనే ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నారు. లేదంటే తిరిగి వచ్చేసరికి ఏ సిచ్యువేషన్లో ఉంటుందో మనం అయితే చెప్పలేము. ఆల్రెడీ టీవీ క్యాబినెట్ దగ్గర అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. ఫస్ట్ లగేజ్ అయితే వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. వెనకాల బైక్ పైన మేమిద్దరం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా కంగారుగా, చాలా తక్కువ టైం అయితే ఉందన్నమాట. సో కాకినాడ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ నుండి మనమైతే వెళ్ళబోతున్నాం హైదరాబాద్. కంగారుగా హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంతకుముందు జర్నీలు అంటే ఎగిరి గంతేసేదాన్ని. బట్ ఏంటంటే ఆఫ్టర్ లక్కీ ఆ ఒపీనియన్ నెమ్మదిగా మారిపోయింది. అందులోనూ వాడిని వదిలి వెళ్తున్నామంటే వాడు ఎలా ఉంటాడో ఏంటా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు అడగచ్చు ఎందుకు లక్కీని తీసుకెళ్ళిపోవచ్చు కదా అని. కాకపోతే ఏంటంటే ఇంకా వాడికి అర్థం అవ్వడానికి టైం అయితే పడుతుంది అనమాట. మినిమం ఒక 5 years అలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా మనం ట్రిప్కి వెళ్ళామంటే ఎంజాయ్ చేస్తారు. అండ్ యాజ్ వెల్ మనకి కూడా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. ఇంత చిన్న ఏజ్లో మనతో పాటు వాళ్ళని తిప్పామంటే వాళ్ళు కూడా చాలా స్ట్రెయిన్ అయిపోతారు. అండ్ ఇందాక కనిపించింది వచ్చేసరికి మా ఫ్రెండ్. సో ఇంకా ఫర్దర్గా వాళ్ళ ఇంట్లోనే అయితే ఉండబోతున్నాము. లింగపల్లి వరకు వచ్చేసాం. సికింద్రాబాద్ వరకు టికెట్ తీసుకుని ఎలా మనం జనరల్ కి తీసాము కదా, చేరుకారా. రైట్ నో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో నేనైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చిన్న షాపింగ్ అయితే ఉంది, బయటకు వెళ్దాం. బ్రేక్ఫాస్ట్
లక్కీ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పమ్మా. హాయ్ 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 చెప్పరా. క్వాలిటీ వస్తున్నా. అదేంటమ్మా అలా చూస్తున్నా? మరి ఎడవడాలు అలాంటి చేయకరా బాబు. నువ్వు అసలు నీకు అలవాట్లేదు ఆడోడు చూసి ఎడవడం అనేది. అసలు ఆడోడు. పెట్టేశాడు ముందు పెట్టేశాడు ముందు పెట్టేశాడు. ముద్దు పెట్టేసాడు బాబాయ్, ముద్దు పెట్టేసాడు. నీకే పెట్టు. చిన్న షాపింగ్ విడిపోతే జూడియో అండ్ యాజ్ వెల్ వెస్ట్ సైడ్ అలా బయటకైతే వెళ్ళామన్నమాట. పెద్దగా షాపింగ్ చేసిన లేదు కానీ తిరగడం అయితే మాత్రం బాగానే తిరిగాము. అండ్ ఇందుకీ నెక్స్ట్ వ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది అయితే రివీల్ అవుతుంది. ఈలోగా మీరు గెస్ట్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం.